చెప్పి చెప్పి నా నోరు నొప్పి పెడుతుంది కానీ మీరు మాత్రం మారట్లేదు. ఎప్పుడు నన్ను పని మనిషిగానే చూస్తున్నారు. అప్పటికి నేను పని మనిషిని కాదు అని నిరూపించుకోవటానికి కొత్త కొత్త చీరలు కడుతున్నాను, కొత్త కొత్త మేకప్ వేస్తున్నాను. ఎంత కవర్ చేసినా మీరు మాత్రం నన్ను పని మనిషి అంటారేంటి? మీరు నన్ను హింసిస్తున్నారు మేడం. ఇలాగే చేశారంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఎందుకు నీరజా? 2 రోజులాగు, నేనే చంపేస్తా. మేడం. రుద్రాణి, ఎందుకు తనను అలా ఏడిపిస్తావు? తనను కూడా మనతో పాటు రాని. అదంతా ఏం కుదరదు విజయ్. ముందు నువ్వు వెళ్ళి బైక్ తీ. బైక్ ఎందుకు? క్యాబ్ బుక్ చేయి, ముగ్గురం కలిసి వెళ్ళిపోవచ్చు కదా. క్యాబ్ బుక్ అవ్వట్లేదు విజయ్. కావాలంటే అది వెనకాలే వస్తుంది, కానీ ముందు మనం వెళ్దాం పద. పోలే బాబు, కనీసం నన్ను వెనకాల విడిగానైనా రావటానికి ఒప్పుకుంది కదా, అది చాలు. ముందు మీరిద్దరైతే వెళ్ళండి, నేను ఏ ఆటోనో క్యాబో మాట్లాడుకుని అక్కడికి వస్తాను. సరే, నీ ఇష్టం, పద. అలా మీకు దగ్గర కావాలి అంటే అతనికి మీ మీద ప్రేమ పెరగాలి. మేడం, కొంచెం మరీ అంత గట్టిగా పట్టుకోకండి. ఆయన కూపిరాడుతుందో లేదో. ఒసేయ్, నువ్వు నోరు మూస్తావా లేదా? అది కాదు విజయ్, నేను బైక్ మీద వెళ్లేటప్పుడు ఇలా పట్టుకోకపోతే ఎక్కడ జారిపోతానో అని చిన్న భయం. ఇదిగో నా శారీ చూసావా, చాలా స్మూత్గా ఉంది. ఎక్కడన్నా జారి పడిపోతే అందుకే ఇలా పట్టుకున్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఇట్స్ ఓకే. వెళ్ళవే వెళ్ళు. ఎంతకాలం ఇలా నాటకాలాడుతావు? ఏదో ఒక రోజు నీ గుట్టంతా బయటపడిపోతుంది. ఆయన అలాగే బైక్ మీద తీసుకెళ్లి ఏ చెరువులోనూ తోసేస్తాడు. దరిద్రం వదిలిపోతుంది. అమ్మో, నేను వేళ్లకంటే ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోవాలి. రారా తొందరగా, నీ ఒక్కటే లేదు. వెల్కమ్ చంద్రిక గారు. రండి రండి రండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. నో 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 నో, ఈ గిఫ్ట్స్ విషెస్ ఇక్కడ కాదండి, లోపల కేక్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఇవ్వచ్చు. రండి రండి. నా ఆహ్వానాన్ని మన్నించి నా బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అదేంటి బాబు, మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? భలేవారే, నేను చెప్పాను కదా మేము వస్తామని. ఇప్పుడు మీరు మాకు థ్యాంక్స్ చెప్తే ఏదో సటైరిక్గా చెప్తున్నట్టుంది. అయ్యో అదేం లేదు, నేనేదో క్యాజువల్గా చెప్పాను. రండి లోపలికి వెళ్దాం. రుద్ర, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ పార్క్ చేసి వస్తాను. అలాగే విజయ్, త్వరగా రా. ఇదిగో. ఏంటి, నువ్వు నిజంగానే వచ్చేసావా? నిన్ను రావద్దని చెప్పాను కదా. ఏంటి మేడం, నేను చెప్పాను కదా నేను ఒక్కదాన్ని అక్కడ ఉండలేను. ఫంక్షన్ అంటున్నారు కదా, నేను కాసేపు ఉండిపోతాను మేడం. ఏంటి నువ్వు ఉండేది? అతను ఏమన్నా మన చుట్టం అనుకున్నావా, లేక బాగా తెలిసిన వ్యక్తి అనుకుంటున్నావా? ఏదో మొహమాటం కొద్దీ ఆయన పిలిస్తే మా వెనకాలే నువ్వు కూడా రావాలా? ఇదిగో నా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళు.
ఆహా, ఇంత దూరం వచ్చాను కదా, ఇదిగోండి ఫంక్షన్ అని చెప్పి కొత్త చీర కూడా కట్టుకుని ఇంత మేకప్ అయి వచ్చాను. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోమంటే అన్యాయం మేడం. పోనీ రుద్ర, తను మాత్రం ఇంట్లో ఒక్కతే ఉండి ఏం చేస్తుంది చెప్పు. ఎంత మహా అయితే ఒక అరగంటో గంటో అంతే కదా, ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాం కదా. అలా చెప్పండి బాబు, మేడం నా మీద మరీ కుళ్ళుకుంటుంది. ఏంటి, నేను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నానా? ఒళ్ళెలా ఉంది? బైక్ పార్క్ చేసి వస్తాను. లేకపోతే ఏంటి మేడం, అసలు నేనొస్తే మీకు ప్రాబ్లం ఏంటి? నేను లోపలికి వస్తే నేనెవరు నన్ను అడుగుతారనా? ఒక్కటే చెప్తున్నాను, అసలు మీకు నాకు ఏ సంబంధం లేదు. లోపలికి వెళ్ళాక నేనెవరో మీరెవరో అన్నట్టుందాం, సరేనా? అక్కడ నీకు నాకు సంబంధం లేదంటే నిన్ను లోపలికి ఎవరూ రానివ్వరు, మెడపట్టి బయటికి గెంటుతారు. సరే మేడం, మీరు చెప్పొద్దు. వాళ్ళు నిజంగా బయటికి నెట్టేశారే అనుకోండి, నా అంతటి నేనే వెళ్ళిపోతాను. అదంతా ఏం కుదరదు నీరజ. కావాలంటే డబ్బులు ఇస్తాను, ఏదైనా సినిమా చూసి ఇంటికెళ్ళు, అర్థమైందా? ఏంటి మేడం మీరు, ఓ ఫంక్షన్ లేదు, ఓ సరదా లేదు, ఓ బయటికి పోవడం లేదు, ఏం లేదు. ఇంట్లో నన్ను మరీ బంధించి పడేశారు మేడం. నా వల్ల కాదు. మీరు అవునన్నా కాదన్నా నేను ఇక్కడే ఉంటాను. ఏదో ఫంక్షన్ అంటున్నారు కదా, ఏవో వెరైటీస్ అవి వడ్డిస్తారు, 4 ముద్దలు తినేసి వెళ్ళిపోతాను మేడం. నన్ను ఇబ్బంది పెట్టదు మేడం. ఏ నీరజ, అసలు ఏంటి నువ్వు? రుద్ర, ఏంటిదంతా? అనవసరంగా ఇష్యూ ఎందుకు? అసలు తనొస్తే నీకేంటి ప్రాబ్లం? తన మానం తను ఉంటుంది. ముందు లోపలికి వెళ్దాం అది పద. కాదు విజయ్. నీరజ, నువ్వు కూడా లోపలికి పద. థ్యాంక్స్ బాబు. ఏయ్, ఒసేయ్, నీరజ. ఆగు, తను వెళ్ళి నువ్వేం మాట్లాడుకో, పద. విజయ్, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? నేను అదే చూస్తున్నాను. అడుగు, అక్కడున్నాడు. హాయ్. హాయ్ విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. మేడం, మీరెక్కడికి వెళ్ళినా వీళ్ళు మాత్రం మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉన్నారు. నేను వీడని నీడ. ఏయ్, నువ్వు నోరు మీవే. నా నోరు మూయిస్తారు, బానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా మీకెదురుగా వచ్చారు. ఇప్పుడు మీ ఆయన్ని గనక చూశారంటే అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. నాకు నా పరిస్థితి బాగా తెలుసు. దీన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాను. నువ్వు అనవసరంగా మధ్యలో దూరకు, అర్థమైందా? నాకెందుకు, చక్కగా నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ బాగా రెడీ చేసినట్టున్నారు. బాగా లాగించేసి వస్తాను. రుద్రాణి, అరే
మీరేంటిక్కడ? అవును రుద్రాణి, నీకు భరత్ చంద్ర గారు ఎలా పరిచయం? అసలు ఈ ఫంక్షన్కి ఎలా వచ్చావు? నా సంగతి సరే, మీరెలా ఈ ఫంక్షన్కి వచ్చారు? నేను తన దగ్గరే జాబ్ చేస్తున్నాను, అలా పరిచయం. ఓహో అలాగా. నాకు కూడా మా హస్బెండ్కి పరిచయం అయ్యారు. భరత్ చంద్ర గారు పిలిస్తేనే మేము ఈ ఫంక్షన్కి వచ్చాం. మీ ఆయన కూడా వచ్చాడా? ఏరి ఎక్కడున్నాడు? తనకి అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్లారు. ఓ అలాగా. అరే, మన చంద్రిక గారు, మీనాక్షి గారు అందరం భలే కలిసాం మేడం. ఏంటి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నీర్జా? భలే దానివే చంద్రిక. మా మేడం వెనకాలే నేను. మేడం లేకుండా నేను లేను, నేను లేకపోతే మా మేడం లేరు. అంతే కదా మేడం, అంతేనా? అవును, నువ్వు కాస్త నోరు మూసుకుంటే మేం మాట్లాడుకుంటాం. అరే మీరొకళ్ళకొకళ్ళు ముందే పరిచయమా? అవును, చాలా పరిచయం. తనింతకు ముందు మా ఇంట్లోనే ఉండేదిలేండి. ఓ అలాగా. ఇంతకీ వీళ్ళు మీకెలా పరిచయం భరత్ చంద్ర? వీళ్ళ హస్బెండ్ విజయ్ నాకు చాలా హెల్ప్ చేశారండి. ఒక దొంగ నా పర్స్ కొట్టేసి పారిపోతుంటే తను పట్టుకుని నా పర్స్ తెచ్చి నాకిచ్చాడు. దాంట్లో నా భార్య చిన్నప్పటి ఫోటో ఉంది. అది గనక మిస్ అయి ఉంటే నేను చాలా ఫీల్ అయి ఉండేవాణ్ణి. విజయ్ గారి వల్లే మళ్ళీ నాకు ఆ ఫోటో దక్కింది. అవును, విజయ్ గారు ఎక్కడున్నారు? అదేదో షర్ట్ క్లీన్ చేసుకుని వస్తా అన్నారు, ఇంకా రాలేదా? అది వాష్ చేసుకున్న తర్వాత ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. అవును రుద్రాణి, నువ్వు నీ భర్తని అందరికీ పరిచయం చేస్తున్నావు, కానీ మాకు మాత్రం పరిచయం చేయడం లేదేంటి? ఏ, మాకు పరిచయం చేయకూడదా? అదేం లేదు చంద్రిక, సమయం సందర్భం రావాలి కదా. మరిప్పుడు సందర్భం వచ్చిందిగా. ఖచ్చితంగా పరిచయం చేస్తాను. అది చెప్పాను కదా, ఫోన్ మాట్లాడడానికి వెళ్లారు. ఒక 10 మినిట్స్ వచ్చేస్తారు. నా భర్తని పరిచయం చెయ్యాలా? పరిచయం చేస్తే కొంపలు అంటుకుపోవు. పొరపాటును కూడా పరిచయం చేయను. ఆయన లోపల నుంచి బయటికి రాడు. మీరిక్కడి నుంచి వెళ్లేంత వరకు ఆయన లోపల బందీ అయి ఉండాల్సిందే. ఇదేంటి డోర్ రావట్లేదు? డోర్ తీయండి. రుద్రాణి, రుద్రాణి ఎక్కడున్నావు? డోర్ తీ. రుద్రా, ఈ దరిద్రం ఒకటి నాకు. హలో నీరజా? నేనేనండి, నేనే. రుద్రాణి ఎక్కడుంది? ఇక్కడే ఉందండి. ఎవరితోనో మాట్లాడుతుంది. ఇక్కడ నేను వాష్రూమ్లో లాక్ అయిపోయాను. ముందు ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. అలాగేనండి. మేడం మేడం, మీ ఆయన గారు ఫోన్ చేశారు. అవునా? అరే, ఫోన్ మాట్లాడొస్తానన్న వ్యక్తి నాకు ఫోన్ చేయడం ఏంటి? హలో, ఎక్కడున్నారండి?
ఫోన్ మాట్లాడొస్తానని అలా వెళ్ళిపోయారేంటి? 2 minutes. అత్తయ్య, నాకెందుకు రుద్రాణి మీద డౌట్ వస్తోంది. వాళ్ళ ఆయన ఫోన్ చేస్తే ఎందుకు కంగారు పడుతోంది? ఏంటి నీర్జా, ఎందుకు అంత కంగారు పడుతుంది? ఫోన్ చేసింది వాళ్ళ ఆయనేనా? అవును చంద్రిక, వాళ్ళ ఆయనే. అలా అయితే మరి మా ముందు మాట్లాడకుండా పక్కెందుకు వెళ్తోంది? అంతే చంద్రిక, ఒక్కోసారి సిచ్యుయేషన్ బాగాలేకపోతే అలాగే జరుగుతూ ఉంటుంది. అవును, నువ్వు కూడా ఏంటి తడబడుతున్నావు? తడబట్టం కాదు, ఆకలి అన్నమాట. పొద్దు నుంచి ఏం తెలియదు కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంతే. నేను వెళ్ళి చూసుకుంటాను. ఏవండి, మీటింగ్ అయిపోయిందా? అసలు మీరు ఎక్కడున్నారు? ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నేను మీటింగ్కి వెళ్ళడం ఏంటి? బాత్రూంలో ఉన్నాను, డోర్ లాక్ అయింది. అయ్యో, మీ గురించి కాదండి, పక్కన తెలిసిన వాళ్ళుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరు డోర్ తీసుకుని బయటకు వచ్చేయండి. అరే, డోర్ ఓపెన్ అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను చెప్పు? డోర్ లాక్ అయింది, బయట గడి పెట్టారేమో. అయ్యో, బయట డోర్కి లాక్ ఏం లేదండి. నేను ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను. జస్ట్ ఎవరో పిలిస్తే ఇప్పుడే వచ్చాను. నేను ఇంకా ఎంతసేపు లోపల ఉండాలి? ముందు డోర్ ఓపెన్ చేయి, నేను బయటికి రావాలి. అలాగేనండి, ఒక 10 minutes. వాట్, 10 minutes? 10 minutes వరకు ఇప్పుడు నేను లోపల ఉండాలా? అంటే అది డోర్ ఓపెన్ చేయడానికి ఎవరినన్నా పిలిపించాలి కదండి. ఇదిగో నేను బయటే ఉన్నాను, ట్రై చేస్తున్నాను, రావట్లేదు. ఉండండి, ఎవరికైనా చెప్తాను. సరే, త్వరగా చెప్పు, ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండలేను. అలాగేనండి, నేను తీసుకొస్తాను కదా. ఇప్పుడు నేను వెళ్ళి భరత్ చంద్ర గారికి చెప్తే పార్టీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరినైనా తీసుకొని వస్తాను, ప్లీజ్ వెయిట్ చేయండి. చూడండి చంద్ర గారు, మనిద్దరం ఒక మంచి స్నేహితులం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు సాయం చేయడానికి నేనున్నానని మీరు మర్చిపోకండి. ఎటువంటి మొహమాటం లేకుండా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. అలాగే నాకే సమస్య వచ్చినా మీతో ఓపెన్గా చెప్పుకోవడానికి నేను మొహమాట పడను. ఏమంటారు? ఆంటీ, దీనికి మీరే సాక్ష్యం. అలాగే బాబు, నువ్వు పరిచయం అయిన తర్వాతనే మా చంద్రిక భరత్ జ్ఞాపకాల నుంచి కొంచెమన్నా ఇలా బయటికి రాగలిగింది. భరత్ పోయిన తర్వాత తన ఇంట్లోంచి బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. కేవలం నీకోసం మాత్రమే వచ్చింది. చూడండమ్మా, మా భరత్ చంద్ర ఇలా కలివిడిగా నవ్వుతూ మాట్లాడడం ఇప్పుడే చూస్తున్నాం. మీరు పరిచయం అయిన తర్వాతనే భరత్ చంద్ర ఇలా అందరితో కలివిడిగా ఉంటున్నాడు. లేదంటే తన భార్య పోయిన బాధలో ఆ గదిలో నుంచి బయటికి రాకుండా, అందరితో కలవకుండా చాలా మూడీగా ఉండేవాడు. వాణ్ణి బయటికి తీసుకురావడానికి నానా యాతనలు పడ్డాను. మీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం అమ్మా. మీ ఇద్దరూ మీ జీవితంలో జరిగిన కష్టాల్ని బాధల్ని మర్చిపోయి కొత్తగా ఎవరి జీవితం వాళ్ళు మొదలు పెట్టండి. స్నేహానికి మించిన గొప్ప బహుమతి ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. సరేనండి, టైం అయింది, ఇక మేము బయలుదేరుతాం. అలాగే, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళగానే ఒకసారి కాల్ చేయండి. అలాగే, వెళ్ళొస్తామండి. బాయ్. వస్తామండి. సరే అండి. పద. అయినా ఇంత చిన్న విషయానికి నన్ను అలా వదిలేసి వచ్చేస్తావా?
ఏది చిన్న విషయం? నీకిది చిన్న విషయంలో అనిపించొచ్చు, కానీ నన్ను నెగ్లెక్ట్ చేసావని నేనెంత బాధపడుతున్నానో తెలుసా? మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అన్నావు. ఇదేనా ప్రేమ అంటే? ఇప్పుడు ఇంత చిన్న విషయానికి నన్ను వదిలేసి నీ పనిలో నువ్వు ఉన్నావే. అలాంటిది రేపొద్దున నిజంగా ఏదన్నా పెద్ద ఇష్యూ వచ్చిందంటే నా పాటికి నన్ను వదిలేసి నువ్వు తిరుగుతావా? దీన్నే ప్రేమ అంటారా? విజయ్, ఏంటి మరీ ఇంత చిన్న విషయానికి ఇంత ఫీల్ అయిపోతున్నావు? మరీ సిల్లీగా అనిపించట్లేదు? ప్లీజ్ కామ్ డౌన్. ఇంకొకసారి ఇలా జరగదు. నా మాట విను. ఐఎమ్ సారీ. ప్లీజ్ లీవ్ మీ అలోన్. అది కాదు విజయ్. షట్ అప్. నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. నా జోలికి రావద్దు. విజయ్, అబ్బా, మొట్టమొదటిసారి మీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాను. అదే భూమి గుండ్రంగా ఉంది అని. ఏదో ఒక రోజు అన్నీ టచ్ చేయాల్సిందే. ఎక్కడికి పోతాం? మేడం, భరత్ బాబు అన్నాడని మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా. ఆయన అలా వాష్రూమ్లో వదిలేసి వచ్చేస్తే ప్రాబ్లమే కదా. అయినా అతన్ని బాత్రూంలో పెట్టి లాక్ చేసింది ఎవరు మేడం? నేనే. మరి ఇంకేంటి మేడం, మీరు అలా లాక్ చేయడం తప్పే కదా. ఏం చేయమంటావు నీరజ? అవతల మీనాక్షి, చంద్రిక అక్కడికొచ్చారు కదా. వాళ్ల కళ్ళ ముందే భరత్ని తీసుకొచ్చి చూపించమంటావా? అందుకే లాక్ చేశాను. అది కరెక్టేలే మేడం. మీ వైపు నుంచి చూస్తే మీ వైపు కూడా న్యాయం ఉంది. నా బాధ కూడా అదే కదా నీరజ. కనీసం నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటే అలా తిడుతుంటే నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే మేడం ఈ ప్రపంచంలో ఎవ్వరూ పెళ్ళే చేసుకోకూడదు మేడం. అవును మేడం. ఇదే ప్రియురాలనుకోండి, పాపం ఏవైందో అని ఆలోచించేవాడు. అదే భార్య అని చెప్పుకోవడం వల్ల మీ మీద స్వతంత్రం పెరిగి నానా తిట్లు తిట్టాడు. నన్నడిగితే ఆడ మగాడి మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారకూడదు మేడం. ఎప్పుడు లవర్స్ గాని మిగిలిపోవాలి. ఇదే మీరు లవర్గా ఉండుంటే మీరేం చేసినా పట్టించుకునేవాడే కాదు. ఎందుకంటే మళ్ళీ గట్టిగా మాట్లాడితే మీరెక్కడ దూరం అవుతారోనన్న భయం. అదే భార్య అనుకోండి, ఎక్కడికి పోతుందిలే అనే భరోసా. అందుకే నోటికొచ్చినట్టు అలా తిడతారు. ఈ చిన్న లాజిక్ తెలియక గబుక్కన భార్యని కమిట్ అయ్యారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. భరత్కి భార్యగా బతకాలనే ఆశ ఈ రోజుది కాదు నీరజ. అతన్ని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి అతని మీద మనసు పారేసుకున్నాను. అతనికి భార్యగా అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా. ఇప్పుడు అవకాశం వచ్చింది. తనకి భార్యగా మారిపోయాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అస్సలు అనుకోలేదు నీరజ. అయినా చంద్రికను ఎప్పుడు ఇలా తిట్టడం నేను చూడలేదు. మేడం, చంద్రికలాగా మీరుండాలంటే అది జరిగే పని కాదు మేడం. మీకో పద్యం చెప్పనా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, స్త్రీలందు పుణ్యస్త్రీలు వేరయ్యా అని మీరు చంద్రికలాగా భరత్ బాబుకి భార్య అని అనిపించుకున్నా గాని చంద్రిక చంద్రికే, మీరు మీరే. అంటే ఏంటే నీ ఉద్దేశం? అంటే ఏముంది మేడం, మీరు ఉప్పు, ఆమె కర్పూరం. ఉప్పు ఎలాంటిది అనేది నాలుక మీద పెట్టుకోగానే టేస్ట్ తెలుస్తుంది. కర్పూరం ఓపెన్ చేయగానే చక్కగా గుప్పున వాసనొస్తుంది. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా ఉప్పులా మిగిలిపోవలసిందే తప్ప కర్పూరంలా మారలేరు మేడం. ఇది కన్ఫర్మ్. అవునా? అవును మేడం. ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోయింది మేడం.
మీరు భార్య అని ట్యాగ్ తగిలించుకున్నారు కదా, ఇక చూడండి భరత్ బాబు భర్తగా ఆయన టార్చర్లు ఎలా ఉంటాయో వారసబెట్టి చూద్దురు గాని. లేదు నీరజ, భరత్ నా చుట్టూ తిరుగుతూ నేను చెప్పిన మాట వినేలా చేసుకుంటాను. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏంటి మేడం అది? అవేమైనా పెప్పర్మెంట్లో అలా వేసుకున్నారేంటి? స్లీపింగ్ టాబ్లెట్స్ నీరజ. వామ్మో, ఏంటి అన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగారా? పోతారు మేడం. పోవాలనే కదా మింగాను. మేడం మేడం లేవండి మేడం. అయ్యో భరత్ బాబు, భరత్ బాబు, అయ్యో విజయ్ బాబు, విజయ్ బాబు, విజయ్ బాబు. ప్లీజ్ రుద్ర, దయచేసి ఇలాంటి మాటలు అనుకో. నేనిప్పుడు మాటిస్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ కానివ్వను. లేదు విజయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు రుద్ర, నిజమే చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని నాకు మాటివ్వు. నేనలా మాటివ్వాలంటే ముందు నువ్వు నాకొక మాటివ్వాలి. ఏంటి? ఇక మనిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. నువ్వు నాతో సంతోషంగా ఉంటానని, నన్ను సంతోషపెడతానని నాకు మాటివ్వు. థ్యాంక్ యూ విజయ్. ఏంటో అత్తయ్య, నాకేమీ అర్థం కావడం లేదు. నాకన్నీ డబుల్గా కనిపిస్తున్నాయి. తలంతా తిరిగిపోతోంది అత్తయ్య. బీపీ ఏమన్నా డౌన్ అయిందేమో. ఉండు, నేను వెళ్ళి కాస్త లెమన్ వాటర్ కలుపుకొస్తాను. చంద్రిక, ఇదిగో కొంచెం తాగు. లే. చంద్రిక, 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 ఏమైంది? చంద్రిక, చంద్రిక ఇటు చూడు. చంద్రిక, ఇదిగో జ్యూస్ తెచ్చాను చూడు. చంద్రిక, చంద్రిక. చంద్రిక, కళ్ళు తెరమ్మా. చంద్రిక, చంద్రిక చూడు, ఇక్కడ చూడమ్మా. చంద్రిక, చంద్రిక, కళ్ళు తెరమ్మా. మీరిక్కడే వెయిట్ చేయండి మేడం. ఎస్, ఏమైంది? డాక్టర్, తనున్నట్టుండి పడిపోయింది. మాట పలుకు లేకుండా పోయింది. మీరే ఎలాగైనా కాపాడాలి. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. మీరు కాసేపు వెయిట్ చేయండి.
సరే, నేను ఒకసారి ఫార్మసీ దాకా వెళ్ళొస్తాను. డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, టాబ్లెట్స్ అవి తీసుకొని వస్తాను, సరేనా? ఫార్మసీ ఎక్కడ? స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్, తనకెలా ఉంది? మీరేం కంగారు పడాల్సిన పని లేదు. తనకి స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? నో ప్రాబ్లం. తనకి కాస్త రెస్ట్ కావాలి. మెంటల్గా బాగా అప్సెట్ అయినట్టుంది. తనని ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఆ తర్వాత నేను మెడిసిన్స్ పంపిస్తాను, అవి మీరు కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. పేషెంట్కి ఏదైనా చూసి ఇవ్వండి. ముందు ఈ మెడిసిన్స్ తెచ్చి నర్స్కి ఇవ్వండి. అలాగే డాక్టర్. సారీ. రుద్ర, నా ఫోన్ మర్చిపోయి వచ్చాను. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను.
నిజానికి వాడు మన మధ్య లేడు. ఆ దేవుడు మనకి అన్యాయం చేసి వాణ్ణి మనకి దూరం చేశాడు. నా మాట నమ్ము తల్లి. అయ్యో 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 చంద్రిక, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అత్తయ్య? ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు. నా భర్త నేను కళ్ళారా చూశాను అత్తయ్య. ఆయన మన మధ్యనే ఉన్నారు, ఇక్కడే తిరుగుతున్నారు అత్తయ్య, ఇక్కడే తిరుగుతున్నారు. డాక్టర్, ఏంటమ్మా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? అయ్యో లేదు డాక్టర్, ఆయన నా భర్త. అదిగో అక్కడే ఆ కారిడార్ లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను చూశాను. నేను పిలుస్తున్నా ఆయన వినిపించుకోలేదు డాక్టర్. నేను వెళ్ళి ఆయన పలకరిద్దామనుకుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మీరున్నారు. డాక్టర్, ఒకసారి ఆయన ఏమయ్యారో ఎంక్వైరీ చేయండి డాక్టర్ ప్లీజ్. సరే సరే, నేను ఎంక్వైరీ చేస్తాను. నువ్వు కూల్గా ఉండు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి మీరంతా నన్ను పిచ్చిదని అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. మీరు ఆలస్యం చేశారంటే ఆయన వెళ్ళిపోతారు. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య ప్లీజ్, హాస్పిటల్ మొత్తం వెతకండి అత్తయ్య ప్లీజ్. అత్తయ్య ఆయన ఉన్నారు ఉన్నారు. చంద్రిక, ఆయన నా కళ్ళకు కనిపించారు అత్తయ్య. వెళ్ళండి అత్తయ్య ప్లీజ్, మీకు దండం పెడతాను అత్తయ్య. వెళ్ళి వెతకండి అత్తయ్య ప్లీజ్ ప్లీజ్. చంద్రిక, చంద్రిక కొంచెం ఓపిక పట్టు. అయ్యో, నా మాట ఎవరు వినిపించుకోరా? ఆయన బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉన్నారు. ప్లీజ్ వెతకండి చంద్రిక, ప్లీజ్ అత్తయ్య వెతకండి. చంద్రిక, ఆయన బతికే ఉన్నారు. చంద్రిక ఆగు, ఊరుకోమ్మా. డాక్టర్, ఆయన బతికే ఉన్నారు. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ కంట్రోల్ యువర్సెల్ఫ్. చంద్రిక, ఆయన ఊరుకో. బతికే చంద్రిక, ఉన్నారు అత్తయ్య. ఊరుకో. తిను విజయ్. అదేంటి, నీకు ఆకలిస్తుందన్నావు కదా, నువ్వు వడ్డించుకోకుండా నాకు వడ్డిస్తావేంటి? నాకు చాలా ఆకలిగా ఉంది విజయ్, కానీ నా ఆకలి తీరాలంటే నా చేత్తో నేను తింటే తృప్తుండదు. నువ్వే తినిపించాలి. నేనా? నేను తినిపించడం ఏంటి? నీకు ఆకలిగా ఉంది కదా, నువ్వే తిను. విజయ్, నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా? నన్ను చిన్న పిల్లలాగా చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకుంటానని చెప్పావా లేదా? నిజమే, కానీ దానికి నేను తినిపించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. నాకు అమ్మ అయినా, నాన్న అయినా, ఫ్రెండ్ అయినా, భర్త అయినా అన్నీ నువ్వే కదా. మరి నేను అలిగినప్పుడు బతిమలాడాల్సింది నువ్వే, ఆకలి వేసినప్పుడు అన్నం తినిపించాల్సింది కూడా నువ్వే. అలాగే నీకు కూడా అమ్మ అయినా, భార్య అయినా, అక్క అయినా, చెల్లైనా అన్నీ నేనే కదా. నీకు కూడా ఆకలి వేసినప్పుడు నేనే తినిపిస్తాను. ఇది మనిద్దరి మధ్య ఒప్పందం అన్నమాట. అది నాకలా తినిపించడం అలవాటు లేదు రుద్ర. అలవాటు లేకపోతే అలవాటు చేసుకో, దాందే ఉంది. నీకు ఆకలేసినప్పుడు నువ్వు ఎలా తింటున్నావు, అలాగే నువ్వు తినే ముద్దేదో కాస్త నా నోటికి అందించు, అదే అలవాటవుతుంది. ప్లీజ్ విజయ్, చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? భరత్, నా చేతిలో పక్కాగా దొరికిపోయావు. ఈరోజు ముద్దలు తినిపించావు, రేపు ముద్దులిస్తావు. మనిద్దరికీ పిల్లలు పుట్టాక జీవితంలో నన్ను వదిలిపెట్టకుండా నా చుట్టూనే కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటావు. ఇక నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీస్తుందో అది కూడా చూస్తాను. వచ్చావా బాబు? రా కూర్చో. ఏంటండి అంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అసలు ఏమైందంటే, అసలు మీరు హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చారు? అసలు ఏం జరిగింది?
భరత్చంద్ర, నేనొక విషయం అడుగుతాను, చెప్పు. ఏంటో చెప్పండి. మీ భార్య చనిపోయింది కదా? అవునండి. ఇప్పుడు చనిపోయిన నీ భార్య తిరిగొచ్చింది అంటే నువ్వు నమ్ముతావా? అదేంటండి, చనిపోయిన మనిషి ఎలా తిరిగి వస్తుంది? ఆయన అలా ఎలా అడుగుతున్నారు? కదా, చనిపోయిన మనుషులు తిరిగి రారు కదా. కానీ చనిపోయిన నా కొడుకు తిరిగొచ్చాడని చంద్రిక అంటోంది. ఏమంటున్నారండి? అవును, చంద్రిక తన భర్తను చూశాను అంటోంది. అదెలా సాధ్యం ఆంటీ? సాధ్యం కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు, కానీ చంద్రికకు అర్థం కావట్లేదు. నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అత్తయ్య? అది కాదు చంద్రిక, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు. అసలు చనిపోయిన మనిషి రావటం అనేది జరగని పనమ్మా. మన కళ్ళ ముందు చనిపోయాడు, మనమే కదా అంత్యక్రియలు కూడా చేశాం. అలాంటి మనిషి అసలు ఎలా తిరిగొస్తాడు అనుకుంటున్నావు? అత్తయ్య, మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాను, ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. నా మాట కూడా మీరు నమ్మకపోతే ఎలా అత్తయ్య? నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? చంద్రిక, ప్లీజ్ అమ్మా, దయచేసి ఆవేశపడకు. కాస్త నేను చెప్పేది విను. డాక్టర్స్ నిన్న అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దన్నారు. నువ్విలా లేని వాటిని ఉన్నట్టుగా ఊహించుకొని ఆవేశపడిపోతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య, ఈ ప్రపంచంలో నిజం చెప్పే వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళలానే చూస్తారు. ఇప్పుడు నన్ను కూడా మీరు అలానే చూస్తున్నారు అత్తయ్య. ఏమన్నా కష్టం వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి అనుకుంటాం, కానీ ఇంట్లో వాళ్లే మన మాట నమ్మకపోతే ఇంకెవరితో వెళ్ళి చెప్పుకోవాలత్తయ్య? అది కాదమ్మా, భరత్ బ్రతికే ఉన్నాడు అంటే నిజంగా నేను కూడా చాలా సంతోషిస్తాను. కానీ అదెలా సాధ్యం? అసలు అది జరిగే పనేనా? ఎందుకు జరగదత్తయ్య? ఎందుకంటే చనిపోయిన మనిషి తిరిగి రావడం అనేది జరగని పని కాబట్టి. అది కాదు చంద్రిక గారు, మీరు బాగా చదువుకున్నారు, చాలా తెలివిగలవారు. మీరు కూడా ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పండి? మీ భర్త మీ కళ్ళ ముందే చనిపోయిన విషయం మీరే చెప్పారు. ఆయనకి అంత్యక్రియలు కూడా మీరే దగ్గరుండి జరిపించారు. మీ కళ్ళ ముందు కాలి బూడిదైపోయిన మనిషి తిరిగి వస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే నేను చెప్తుంది అబద్ధం అనుకుంటున్నారా? మీరు చెప్పింది అబద్ధం కాకపోవచ్చండి, కానీ మీరు అబద్ధాన్ని చూసి నిజమని అనుకుంటున్నారని మాత్రం చెప్పగలను. బహుశా మీరు ప్రతి క్షణం మీ భర్త గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరినో చూసి మీ భర్త అని అనుకుని ఉండొచ్చు. ఒక్కోసారి మన ఆలోచనలే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. బహుశా అలాంటి ఇల్యూజన్లో ఏమైనా ఉన్నారేమో, ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో, ఇల్యూజన్లో బతకడానికి, నేనేదో ఊహించుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదండి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. దయచేసి నేను చెప్పేది నమ్మండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ. రుద్ర, ఇప్పుడు ఇదంతా ఏంటి? అవెందుకో మీకు తెలీదా? అది కాదు రుద్ర, ఇప్పుడే నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కొంచెం టైం తీసుకోవచ్చు కదా. ఇంకెంతకాలం టైం తీసుకోవాలి? అయినా నేనేమన్నా జబ్బును పడ్డానా ఏంటి? ఏదో నిద్ర మాత్రలు మింగాను, అవన్నీ కక్కించేశారు, తిరిగి ఇంటికి కూడా పంపించేశారు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావు, కాదనట్లేదు. కాకపోతే ఇంకొంచెం టైం తీసుకుందాం. ఇదిగో ఇదే నాకు నచ్చింది. ఇలా దగ్గరకు వస్తేనే మీరు కావాలని దూరం అయిపోతున్నారు. అందుకే నేను ఆ రోజు నిద్ర మాత్రలు మింగింది.
ఆ రోజు మీరు నాకు ప్రామిస్ చేశారా లేదా? ఇక నుంచి మనిద్దరం సంతోషంగా ఉంటాం, నన్ను బాగా చూసుకుంటానని చెప్పారా లేదా? మరలాంటప్పుడు మళ్ళీ ఎందుకు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు? అబ్బే, దూరం చేయడం ఏం లేదు. నీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు. మీరు అనవసరంగా నా ఆరోగ్యం సాకు చూపించి నన్ను దూరం చేయాలని చూడకండి. ఇన్ని రోజులు మనం దూరంగానే ఉంటున్నాం. ఈ రోజు మనిద్దరం ఒకటి కావాల్సిందే. నాకు అర్థమైంది విజయ్, నువ్వు కావాలని నన్ను దూరం చేస్తున్నావు కదా. సరే ఉండు. ఏంటిది? అదే మొన్న మింగానే సేమ్ కంపెనీ మళ్ళీ తెప్పించాను. హే, నీకేమన్నా పిచ్చా ఏంటి? పొద్దుగుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావేంటి? మీకిది బ్లాక్మెయిల్లా అనిపిస్తుందా? నాకు మాత్రం మీ మీద ప్రేమలా అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు నన్ను ఎప్పుడైనా దూరం చేయాలని చూస్తే నాకు మిగిలింది చావు ఒకటే. మీరే ఆలోచించండి. నేను బతికుండాలా, చనిపోవాలా? ఎందుకు రుద్ర ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడం మీకు కూడా ఇష్టం లేదు కదా. సరే, అయితే చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుందాం. ఇదిగో ముందు పాలు తాగండి. తాగండి. అరే ఆగండి. ఏంటి? మొత్తం మీరే తాగేస్తారా? నాతో పాలు పంచుకోరా? ఏంటి విజయ్, పాలు తాగేవని అందరికీ తెలిసేలాగా పెదాల మీద పాల మరకలున్నాయి. అవునా? అయితే తుడువు. ఏంటి? నేనా? ఏ తుడవరా? సరే, తుడుస్తాను. అరే, చేత్తో కాదు, మరి పెదాలతో. ప్లీజ్ విజయ్, కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. ఇక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ మేము ఒకసారి వెరిఫై చేయాలి. సార్, సీసీ కెమెరా ఫుటేజ్ చూడాలి అంటే మాకు యాక్సెస్ ఉండదు సార్. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో అడగాలి. నేను ఎవరితో మాట్లాడాలో చెప్పండి, నేను మాట్లాడతాను. అది హాస్పిటల్ సీఈఓ గారితో మాట్లాడాలి సార్. ఓకే, ఆయన నెంబర్ ఇవ్వండి. 1 minute సార్. ఇదిగోండి సార్. హలో,
ఐఎమ్ భరత్ చంద్ర. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడండి. సార్ షూర్ సార్, ఓకే సార్. ఇదిగోండి సార్, మీరు స్ట్రైట్గా వెళ్తే 2వ రూమ్లో ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆపరేటర్ ఉంటాడు, అతన్ని అడిగి మీరు చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. సరే పదండి. వచ్చినట్టున్నారు. మీరేనా భరత్? అవును. నేనటి ఫుటేజ్ ఒకసారి చూపించండి ప్లీజ్. 1 minute సార్. సార్ చూడండి. ఏమండి, ఈయనండి, ఈయన నా భర్త. దీనికి కొంచెం ఆపోజిట్ కెమెరా ఓపెన్ చేయండి. సారీ సార్, ఆ కెమెరా వర్క్ చేయట్లేదు. వాట్? అవును సార్, ఆ ఫ్లోర్లో ఇది ఒక్క కెమెరానే పనిచేస్తుంది. బయట ఎంట్రీ ఎగ్జిట్ అయ్యే కెమెరా ఉంటుంది కదా, అదొకసారి ఓపెన్ చేయండి. సార్ అది కూడా రిపేర్లో ఉంది సార్. ప్రస్తుతానికి ఈ 2-3 కెమెరాలే పనిచేస్తున్నాయి సార్. సరే ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్ చూడండి సార్. ఇదిగోనండి ఈయనే. దీంట్లో కూడా ఫేస్ రిజిస్టర్ కాలేదు కదండి. ఏంటయ్యా, ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉంటే ఏం చేస్తున్నారు? సార్ అవి ఏఎంసీలో ఉన్నాయి సార్, అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ పాత కెమెరాల ప్లేస్లో వేరే కెమెరాస్ ఆర్డర్ ఇచ్చాం. అవి ఈరోజే వచ్చాయి సార్, రేపు ఫిక్స్ చేస్తాం. సారీ చంద్రిక్ గారు, ఎక్కడా అతని మొహం కనిపించట్లేదు. సార్ ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏముంది సార్? నేనే కళ్ళారా చూశాను అని చెప్తున్నాను కదా. నిజంగానే నేను చూశాను. ఈయనే సార్ భరత్ గారు, చూడండి. ఖచ్చితంగా ఈయనండి, నేనే నా కళ్ళారా చూశాను.